హైదరాబాద్ లో నిర్వహించినటువంటి ఆలోచన గతంలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ బీజేపీకి సారథ్యం వహించినటువంటి కిషన్ రెడ్డి ఈ మహాహారతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలి, దేశ సార్వభౌమత్వాన్ని సంస్కృతిని ప్రజలకు దగ్గరగా తీసుకురావాలని చెప్పేసి గడిచిన 3 సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా హైదరాబాద్ లో దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు పెద్ద ఎత్తున. అయితే నిన్న దీన్ని కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇనాగ్రేట్ చేశారు. నెక్లెస్ రోడ్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ప్రసాద్ ఐమాక్స్ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి నెక్లెస్ రోడ్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి అక్కడ భరతమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఇవాళ ముగింపు కార్యక్రమం జరగాల్సి ఉంటుంది. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తానికి సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ రాత్రి 8:30 గంటల వరకు షెడ్యూల్లో ఉన్నటువంటి దాని ప్రకారం ముగియాల్సి ఉంటుంది. అయితే అనుకున్న దానికంటే గెస్టులు ఎక్కువగా రావడం వల్ల కార్యక్రమం కాస్త ఎక్కువ స్థాయిలో సక్సెస్ చేయాలని చెప్పేసి బీజేపీ నేతలందరూ కూడా భావించారు. అయితే ముగింపు కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలనం చేస్తారు. ఆ తర్వాత బాణసంచ పేల్చి భరతమాతకు పెద్ద ఎత్తున గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేటువంటి ఒక సంస్కృతి ఉంటుంది. అయితే ఈ సందర్భంలో ముందస్తుగా ట్యాంక్ బండ్ లో కూడా ఒక 2 బోట్లను సిద్ధపరిచి అందులో బాణసంచను పేల్చి ముగింపు కార్యక్రమాలను పెద్ద ఎత్తున గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని చెప్పేసి భావించిన పరిస్థితి ఉంది. ఇందులో చిన్న అపస్థితి చోటు చేసుకుంది. అయితే అజాగ్రత్త వల్ల అందులో బోట్ లో ముగ్గురు చొప్పున 6 ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే లైవ్ జాకెట్లు అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. సో ఈ సందర్భంలో బాణసంచ పేలుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా అందులో మంటలు వ్యాపించడంతో 2 బోట్లు ఒకేసారి ఆ మంటల్లో కాలిపోయి ఒకసారిగా భారీ స్థాయిలో మంటలు ఎక్కిపడుతుండడంతో అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కావచ్చు, భరతమాత మహాఆరతి కార్యక్రమానికి వచ్చినటువంటి సందర్శకులు కావచ్చు పెద్ద ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అప్పటికే చాలా మంది అక్కడ నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కార్యక్రమం అంతా కూడా చివరి దశలో ఉంది. చివరి దశలో ఆ ముగింపు ప్రసంగాలంతా కూడా ఒక్కొక్కరు ముగిస్తున్నారు. ఆ సందర్భంలో ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగేటువంటి సందర్భంలో చాలా మట్టికి అంటే ట్యాంక్ బండ్ నీటిలో జరిగింది కాబట్టి పెద్దగా ప్రమాదం జరగలేదని చెప్పాలి. ఆ సందర్భంలో ఒకరిద్దరు బోర్డు వద్ద ఉన్నట్టు కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఈ ఇన్సిడెంట్ లో పెద్దగా ప్రాణ నష్టం జరిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా ఎగిసిపడ్డటువంటి మంటలతో అక్కడికి వచ్చినటువంటి విజిటర్స్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు ఒకసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే దీనిపైన ఏం జరిగి ఉంటుంది, ఎగ్జాక్ట్ రీజన్స్ అనేది మరి కాసేపట్లో తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే ఆ జిహెచ్ఎంసీ స్పెషల్ బృందాలన్నీ కూడా ఇక్కడ స్పాట్కి చేరుకుంటున్నాయి. ఒకవేళ ఇంజురీస్ అయినటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారో అందులో జిహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నారా, పారిశుద్ధ కార్మికులు ఉన్నారా, ఏ విధంగా వాళ్ళకి ఇంజురీస్ అయినటువంటిది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. అయితే బోట్లో ఉన్న పలువురికి గాయాలని అంటే 2 బోట్లలో అసలు ఎంతమంది ఉన్నారు, వారికి ఏమైనా ప్రాణాపాయ స్థితి ఉందా, ఏంటి వాళ్ళ సిచ్యువేషన్? మనకున్నటువంటి సమాచారం ప్రకారం 2 బోట్లలో 6 ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే బాణసంచ తీసుకెళ్లేటువంటి సమయంలో కాస్త లైట్ వెయిట్ ఉన్నటువంటి పరిస్థితి కనిపించినా జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్లి భరతమాత మహాఆరతి కార్యక్రమం ముగింపు సందర్భము అలా స్టార్ట్ అవగానే ఇక్కడ బాణసంచ పేల్చాలనేటువంటిది వాళ్ళు పెట్టుకున్నటువంటి షెడ్యూల్లో ఉన్నటువంటి అంశం. అయితే అది చివరి దశలో ఉన్నటువంటి సందర్భంలోనే బాణసంచ కాల్చుతుండగానే భరతమాత మహాఆరతి కార్యక్రమం ముగించాలని చెప్పేసి నిర్వాహకులు చెప్పినట్టుగానే మొత్తం 4 అంటే బోట్ లో ఇద్దరు మిగతా 2 బయట ఉన్నట్లు ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. ఎగ్జాక్ట్ గా 6 ఉన్నారా, నిజంగా ఇంకా ఎక్కువ మంది ఉన్నారా, 4 ఉన్నారా, కేవలం 2 మాత్రమే ఉన్నారా అనేటువంటి వాళ్ళు బయటకు వస్తే మాత్రం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే చెప్పలేము. కాస్త లోతులో మిడిల్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా దూరంలో బాణసంచ పేల్చిన సందర్భంలో భారీ శబ్దం వస్తుంది, మంటలు వస్తాయి. కాబట్టి ఆ భరతమాత విగ్రహానికి కాస్త దూరంలో ఉంచే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉన్నా ఒక్కసారిగా మంటలు ఎక్కిపడటంతో ఎక్కడక్కడ చిల్ల చిత్ర అయిపోయిన పరిస్థితి. అయితే లోపల ఉన్నటువంటి వారిలో 4 ఉన్నారు కొంతమంది చెప్తున్నారు, 3 ఉన్నారు కొంతమంది చెప్తున్నారు, 6 2 ఒక బోట్లో 2 ఒక బోట్లో ఉంటే మిగతా 2 బయట సరౌండింగ్స్ లో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. అయితే జిహెచ్ఎంసీ సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి రోటరీ పార్క్ సిబ్బంది వచ్చిన తర్వాతనే దానిపైన వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. మన స్క్రీన్ మీద చూస్తున్నాం, పెద్ద ఎత్తున మంటలు కనిపిస్తుంది, బోట్లన్నీ తగలబడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తుంది. అంటే ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయా? పూర్తి స్థాయిలో మంటలన్నీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ బోట్ సిబ్బంది కావచ్చు, గజయితగాళ్ళు, ఇతరత్ర సిబ్బంది అంతా కూడా కలిసి బోట్ లో ఉన్నటువంటి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. దాదాపు 80% మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఎవరికి ప్రాణ నష్టం జరిగింది, కొద్దిగా స్వల్పంగా గాయాలు, లైఫ్ జాకెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు వెంటనే నీటిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మంటలు ఒకసారిగా బోట్ లో బాణసంచ పేలుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఒకసారిగా బోట్ లో నుంచి బయటకు రావడంతో కాస్త ప్రాణాపాయం తప్పిందని చెప్పాలి. అయినప్పటికీ కూడా ఇంజూరీస్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దానిపైన లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినటువంటి ఇక్కడ ఉన్నా కూడా ఉన్నటువంటి సిబ్బంది లేదా పోలీసులు అందరూ కూడా లోపలికి అలవాటు చేయట్లేదు. పూర్తి స్థాయి డీటెయిల్స్ తెలియాలంటే కనుక వాళ్ళు కూడా ఉన్నటువంటి 1-2 సిబ్బంది రావాల్సి ఉంటుంది, రోటరీ పార్క్ నిర్వాహకులు రావాల్సి ఉంటుంది. పర్టికులర్ గా జిహెచ్ఎంసీ సిబ్బంది అంతా కూడా ఇక్కడ చేరుకుంటే తప్పితే అక్కడ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ
డిజిగ్నేషన్స్ ఏంటి, అందులో పారిశుద్ధ కార్మికులు ఉన్నారా లేదంటే ట్యాంక్ బండ్ లో పనిచేసినటువంటి ఇతర సిబ్బంది ఉన్నారా అనేటువంటి అంశం తెలియాల్సి ఉంటుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. ఉన్నారు బోట్